నివాళులను సమర్పిస్తున్నవారు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం మండలంలో చక్రదేవరపల్లిలో రహదారుల నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. అభివృద్ధి సంక్షేమం సమానంగా చేస్తున్నామంటున్న ఎమ్మెల్యే. పేద విద్యార్థుల బస్ పాస్లకు 3 లక్షల రూపాయలను విరాళంగా అందజేసిన నవభారత్ ఫార్మ్ ఆయిల్ ఫ్యాక్టరీ. నవభారత్ ఫార్మ్ ఆయిల్ ఫ్యాక్టరీ సేవలు కొనియాడిన ఎమ్మెల్యే రోషన్ కుమార్. జంగారెడ్డిగూడెంలో మైసనగూడెం ఇరిగేషన్ చెరువులో చేపల సాగుపై డివైఎఫ్ఐ ఆరోపణలు. ఈ చెరువులో చేపల సాగుపై తమకు సంబంధం లేదంటున్న ఎంపీడీఓ కృష్ణప్రసాద్. అంగన్వాడీ టీచర్లకు హాని కలిగించే లేబర్ కోడ్లు రద్దు చేయాలంటూ చింతలపూడిలో నిరసన వ్యక్తం చేసిన సిఐటియు. ప్రతి బుధవారం బుట్టాయిగూడ మండలం కేఆర్పురం ఐటీడీఏ నందు ప్రజా దర్బార్ చేపట్టి పీఓ అందుబాటులో ఉండేలా చూడాలంటున్న పీవైఎల్. రాష్ట్రంలో అందించే ఇసుక రవాణాపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ఉచిత ఇసుక విధానంపై మరింత లోతుగా ఆలోచన చేస్తామని తెలిపారు. లోటుపాట్లు సరిచేసుకుని ముందుకు వెళ్తామని తెలియజేశారు. హామీ ఇచ్చాం. హామీ ప్రకారం ఇమీడియట్ గా ఏం చేశాం? 3,000 రూపాయలు పెంచాం, 4,000 రూపాయలు పెంచాం. 3,000 రూపాయల నుంచి దివ్యాంగులకు 6,000 పెంచాం. కొంతమంది ఇంట్లో నుంచి లేని వాళ్ళకి 15,000 పెంచాం. బెడ్ నుంచి రాలేని వాళ్ళకి 15,000 పెంచాం. అది మానవతా దృక్పథం చేయాలి. నిర్ణయం చేశాం. మళ్ళీ ఉచిత ఇసుక చెప్పాం. ఉచిత ఇసుక ఇస్తాను ఇచ్చాం. ఇప్పుడు దాన్ని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. అంటే ఎట్లా మాట్లాడుతున్నారంటే ఉచిత ఇసుక అంటే మేము ఇసుక ఇంట్లో ఇస్తామని చెప్పామని మాట్లాడతారు. లేకుంటే నేనే మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తాను, లేకుంటే వాళ్ళ ఇంట్లో కూడా పొలాన్ని నేను పని చేస్తాను అని చెప్తారు. ఏం చెప్పమంటారు వాళ్ళని? ఇది రాజకీయం. ఆ రాజకీయాలన్నప్పుడు వాళ్ళకి వాళ్ళు చెప్పేది తప్పని చెప్పాలి. దీనికంటే ట్రాన్స్పరెంట్ పాలసీ ఏమంటే జిల్లాలకు అప్పచెప్పాం. స్టాక్స్ అన్ని వాళ్ళకే ఇచ్చేసాం. అక్కడ ఇసుక తీయమన్నాం. ఏ నదిలో అయినా ఏ కాలువలో అయినా ఇసుకుంటే వాళ్ళ ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్ కి, ఎడ్ల బండి ఉంటే ఎడ్ల బండికి నెత్తి మీద పెట్టుకోగలిగితే నెత్తి మీద పెట్టుకో తీసుకుపోమంటున్నాం. వాట్ మోర్ యూ వాంట్? మీరు పోయి ఎత్తపోండి, ఏను కూడా పొమ్మనండి. వాళ్ళ ఊరికి పోయి ఒక ఎడ్ల బండి కట్టుకొని తీసుకుపోమని ఇంటికి చూడొద్దన్నాడు. ఎవరు అడ్డపడతారు? అలాంటి బుద్ధి జ్ఞానం లేకుండా చేసే వాళ్ళని ఏమనాలి? వాళ్ళని మనుషులు అనాలి. ఉంటాయి వింత పశువులు కూడా ఉండవు మారిగా ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి ఛాలెంజెస్. కానీ చెప్పిన మాట నిలబెట్టుకోవాలి కాబట్టి ఫ్రీ ఇసుక ఇచ్చాం. అందరూ ప్రజలు హ్యాపీగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ లో కొంతమంది మాత్రం కడుపు నొప్పి వచ్చేసింది. అది చూసిన తర్వాత ఉంటాయి సమస్యలు ఉంటాయి. విల్ డూ ఇట్. దాన్ని ఇంకా మాస్టరైజ్ చేయాలి. ఎక్కడ ఎవ్వరు కూడా మిస్యూజ్ చేయకుండా దాన్ని ప్రాపర్ గా ప్రజలకు అందే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. విల్ డూ ఇట్. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెం మండలంలో చక్రదేవరపల్లి నుంచి వేగవరం వరకు సుమారు 12 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణానికి చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు సాయిల సత్యనారాయణతో పాటు సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు, పరిమి సత్తిపండు, బూసా సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా ఓయో కార్యాలయం అప్రోచ్ రోడ్ నుంచి జలాశయం వరకు మరో రహదారికి శంకుస్థాపన చేశారు. ప్రైవేట్ గవర్నమెంట్ విధానంలో రహదారులు నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. సంక్షేమం అభివృద్ధి సమానంగా చేస్తూ ముందుకు వెళ్లనున్నట్లు తెలిపారు. పేరంపేట రహదారిని సైతం త్వరలోనే నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. జలాశయాన్ని పూర్తి స్థాయిలో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ దృష్టికి తీసుకువెళ్లి జలాశయంలో బోటింగ్ పాయింట్ పై శ్రద్ధ తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. ఇటీవల అభివృద్ధికి నోచుకొని శ్రీ కారాటం కృష్ణమూర్తి ఎర్రకాలు జలాశయంపై సిటీ న్యూస్ ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. బుధవారం చక్రదేవరపల్లి నుంచి వేగవరం వరకు ఓయో రిసార్ట్ నుంచి జలాశయం వరకు రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. మరి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏదైతే ఎలక్షన్స్ ముందు ఇచ్చిన మాట ప్రకారంగా రోడ్ల విషయం కానివ్వండి, డ్రైనేజ్ విషయం కానివ్వండి, ఎలక్ట్రిసిటీ విషయం కానివ్వండి, ప్రతి విషయంలో కూడా మేము ఒక ఆదర్శవంతమైన పాలన ఇచ్చి ప్రజలకి సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఇస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. మరి అదే క్రమంలో ఈ రోజున కురవాయిగూడెం నుంచి ఇక్కడ చక్రదేవరపల్లి నుంచి వేగవరం దాకా ఆల్మోస్ట్ 12 కిలోమీటర్స్ ని రోడ్ ని, సీసీ రోడ్ ని మరి టెండర్ ద్వారా శాంక్షన్ అయ్యి ఈ రోజున ఇక్కడ మేము ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. సో ఎన్డీఏ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతలు చేసి చూపించే ప్రభుత్వం అని మరొకసారి మేము నిరూపించుకోబోతున్నాము. గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి పనులు లేక మరి కాంట్రాక్టర్స్ చేసిన పనులకి బిల్స్ రాక చాలా మంది బ్యాంక్రప్సీకి వెళ్ళి ఇబ్బందులు పడి ఎంతో మంది కాంట్రాక్టర్స్ ఈ రోజున రోడ్డున పడిన సంగతి అందరూ కూడా తెలిసిందే. మరి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. మరి వీరిరువురు కూడా కాంట్రాక్టర్స్కి ఇబ్బంది కలగకుండా అలాగే అభివృద్ధి పనులు వేగవంతంగా చేసే విధంగా ప్రణాళిక కూడా వాళ్ళు సిద్ధం చేస్తున్నారు. కాంట్రాక్ట్
కాంట్రాక్టర్స్కి రావాల్సిన పేమెంట్స్ కానివ్వండి, మరి న్యూ కాంట్రాక్ట్స్కి వచ్చే పేమెంట్స్ కానివ్వండి, ప్రతి విషయంలో కూడా ఒక ప్రాసెస్ని టైమ్లీ పేమెంట్స్ ఇచ్చే విధంగా మరి ఎన్డీఏ ప్రభుత్వం ఉండబోతా ఉంది. దాంతో పాటుగా మరి ఈ యొక్క పర్టికులర్ కాంట్రాక్ట్ని గాంధీ గారు చేస్తున్నారు. వారిని నేను పర్సనల్గా అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో మేము కొన్ని ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేసాము. ఆ ప్రాసెస్లో మేము కాంట్రాక్టర్స్ని అడిగినప్పుడు గాంధీ గారు వాలంటీర్లు ముందుకొచ్చి లింగపాలెం మండలంలో ఉన్న ధర్మాజిగూడ, నాకు సొంత గ్రామమైన ధర్మవరంలో అక్కడ ఉన్న మరి రోడ్డు చాలా అధ్వానంగా తయారయ్యి ప్రజలు కింద పడిపోతున్నారు. ఆ వాటర్ స్టాగ్నెంట్ అయిపోయి పెద్ద పెద్ద పాట్ హోల్స్ వచ్చి మరి జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ విషయంలో మరి గాంధీ గారు ముందుకొచ్చి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో మరి అక్కడ రోడ్ని వేయడం జరిగింది. ఈ రోజుతోటి అది ఫినిష్ అవుతుంది. అలాగే ఇంకా చింతలపూడి టౌన్ కానివ్వండి, రేచర్ల కానివ్వండి, కొన్ని మేజర్ డ్యామేజెస్ ఉన్నాయి. అవి కూడా మేము ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో అవి ఫినిష్ చేస్తున్నాము. ఇంకొక 1 వీక్లో చింతలపూడిలో ఏదైతే మేజర్ డ్యామేజెస్ ఉన్నాయో, అలాగే రేచర్లో మేజర్ డ్యామేజెస్ పాట్ హోల్స్ ఉన్నాయో అవి కూడా మేము ఫినిష్ చేస్తాము. దాంతోపాటుగా మరి కామరకోట నుంచి వస్తూ జంగారెడ్డిగూడెం రూట్లో ఉన్న ఈ మేజర్ డ్యామేజెస్ పాట్ హోల్స్ అవుతున్నాయో అవి కూడా మేము ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో చేస్తున్నాము. మనకి మనసుంటే మార్గం ఉంటుంది. మరి ఎన్డీఏ ప్రభుత్వంలో కొత్తగా ఎన్నికైన నేను ఎమ్మెల్యేగా ఏదైతే మాట ఇచ్చానో, మరి నాకున్న నెట్వర్క్లు కానివ్వండి, నా సొంత నిధులు కానివ్వండి, అలాగే కాంట్రాక్టర్స్ వాలంటీర్గా వచ్చి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో చింతలపూడి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ప్రతి ఒక్కరు కూడా మేము ఎలవల కృషి చేస్తున్నాము. అలాగే మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆసక్తితోటి మరి ఒక పండుగ వాతావరణంలో ఈ రోడ్లు వేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి సాయిల్ సత్యనారాయణ కూడా ఇక్కడ ఉన్న మన ప్రెసిడెంట్ గారు కొన్ని రిక్వెస్ట్ కూడా చెప్పారు. పేరంపేట విషయంలో కూడా రోడ్డు అది కూడా మేము త్వరలో దాని శంకుస్థాపనకి మేము చేస్తాము. ఏదైనా కూడా మరి ఈ రాబోయే 5 సంవత్సరాల్లో తప్పకుండా చింతలపూడి నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంత నియోజకవర్గం చేసి అటు సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళు లాంటివని చెప్పి మేము నిరూపిస్తాము. మరి చాలా విచారకరం, వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఏం చేయక మరి ఒక 20 సంవత్సరం వెనక్కి తీసుకెళ్లిపోయింది. మంచి రోజులు వచ్చాయి, ఇంకా మంచి రోజులు రాబోతున్నాయి. కాబట్టి మీరందరూ కూడా మాకు సహకరించి అభివృద్ధిలో మీరు కూడా భాగస్వాములై చింతలపూడిని ఒక ఆదర్శవంత నియోజకవర్గం చేయాల్సిన కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దాంతో పాటుగా ఇక్కడ చక్రదేవపల్లిలో ఇక్కడ నుంచి మన ప్రాజెక్ట్ కూడా వెళ్ళేది, ఏది స్పోర్ట్స్ స్టేడియం మీదుగా వెళ్ళే దారి కూడా 30 lakhs కాంట్రాక్ట్ కూడా సీసీ రోడ్ని అది శాంక్షన్ అయింది. అది కూడా వర్క్ స్టార్ట్ అయింది. అది కూడా త్వరలో ఫినిష్ అవుతుంది. తప్పకుండా మీరు ఒక మార్పుని చూస్తారు. అది కూడా అభివృద్ధి పదంలో ఎట్లా మేము ముందుకెళ్తాం చూస్తారు. థ్యాంక్ యూ. బోటింగ్ పాయింట్ కూడా టూరిజం విషయంలో కందుల దుర్గేష్ గారిని కూడా మినిస్టర్ గారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ మెమరాండం ఒక ప్లాన్ ఇద్దాం అనుకుంటున్నాము. మోస్ట్ లైక్లీ మినిస్టర్ గారిని ఈ వీక్లో కలవచ్చు. నేను మనకున్న విషయం కూడా చెప్తాము. ఇక్కడ ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి, ఇక్కడ టూరిజం సైట్స్ ఏంటి అవి కూడా చెప్పి టూరిజం కూడా డెవలప్ చేసే విధంగా ప్లాన్ ఉంటుందండి. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తూర్పు వైపు ఆలయ షాపింగ్ కాంప్లెక్స్ నందు ఉన్న జ్యూస్ సెంటర్ ను దేవస్థాన అధికారులు పరిశీలించారు. తేదీ ముగిసిన పాల ప్యాకెట్లను వినియోగించడంపై అధికారులు అసహనం వ్యక్తం చేశారు. తేదీ ముగిసిన పాల ప్యాకెట్లతో జ్యూస్ చేస్తున్నారని భక్తుడి ఫిర్యాదు మేరకు ఫుడ్ ఇన్స్పెక్టర్ కు సమాచారం ఇవ్వడంతో తనిఖీలు చేశారు. దేవస్థాన సిబ్బంది షాప్ వద్దకు చేరుకుని 217 ప్యాకెట్లను గుర్తించారు. భక్తులు ఫిర్యాదు చేసేంత వరకు దేవస్థాన సిబ్బంది, ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఏం చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రపంచ నలుమూలల నుంచి ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి తరచూ భక్తులు వస్తుంటారని, దుకాణాలపై అధికారుల నిర్లక్ష్యం కల్పిస్తుందని పలువురు పెదవి విరుస్తున్నారు. ఎప్పటికప్పుడు దేవస్థాన దుకాణాలపైనే కాకుండా మిగిలిన దుకాణాలపై కూడా పర్యవేక్షణ చేయాలని భక్తులు కోరుతున్నారు. బొట్టాయిగూడెం మండలం రెడ్డి కనపవరంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వాసిల్లుతున్న కనకదుర్గమ్మ విశ్వేశ్వర స్వామి ఆలయం వద్ద చోరీ జరిగింది. శివాలయంలో ఉన్న హుండీని దొంగలు అపహరించుకుపోయినట్లు తెలిపారు. సుమారు హుండీ ఆదాయం 80,000 రూపాయలు ఉండవచ్చని ఆలయ సభ్యులు భూమరాజు ధనంజయుడు తెలిపారు. సీసీ కెమెరా, మానిటర్ సైతం అపహరించుకుపోయారని తెలిపారు. దొంగతనానికి పాల్పడిన దొంగలను గుర్తించి స్వామివారి ఆదాయాన్ని పరిరక్షించాలని కోరుతున్నారు. నా పేరు భూమరాజు సత్యనారాయణ రాజు. మాది ఈ దేవాలయం శ్రీ శ్రీ అన్నపూర్ణ విశ్వేశ్వర దేవస్థానం ధర్మకర్తనే. ఈ దేవాలయం క్రీస్తుశకం 11వ శతాబ్దంలో నిర్మితమైంది. దేవాలయంలో ఈ రోజు అనగా 10వ తారీఖు, జూలై 10వ తారీఖు ఉదయం రాత్రి దొంగతనం జరిగింది. దొంగతనంలో శివాలయంలో ఉన్న డిబ్బీని దొంగలు మిషన్ తో డిబ్బీని కట్ చేసి డిబ్బీలో ఉన్న డబ్బులు మొత్తం తీసుకెళ్లిపోయారు. అదేవిధంగా సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉంటుందని చెప్పేసి సీసీ కెమెరా మానిటర్ ని, ఆ తర్వాత టీవీని మొత్తం అంతా కూడా తీసుకుని పట్టుకుని వెళ్ళిపోయారు.
సుమారుగా నష్టం ఒక 70-80 వేలకి ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాము. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం అయినప్పటికీ భారీ వాహనాలకు, ద్విచక్ర వాహనాలకు పట్టింపు ఉండదు. ఎవరెలా పోతే తమకేంటి అనే నిర్లక్ష్యం. అడుగడుగునా ట్రాఫిక్ ఆంక్షలకు తిలోదకాలు ఇచ్చేయడమే. అడిగేవారు లేరు, పట్టించుకునే నాదులే కరువయ్యారంటూ ప్రయాణికులు వాపోతున్నారు. జంగారెడ్డిగూడెంలో గ్రామదేవత గంగనమ్మ తల్లి ఆలయ 4 రోడ్ల జంక్షన్ వద్ద తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొవ్వూరు రోడ్డు నుంచి వచ్చే ఆర్టీసీ బస్ సర్వీసులు రహదారికి అడ్డంగా నిలుపుదల చేసి ప్రయాణికులను దించుతున్నారు. దానికి తగ్గట్టుగా పాసింజర్ ఆటోలు సైతం రహదారికి పక్కనే పార్కింగ్ చేయడంతో నిత్యం ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతుందని పలువురు వాపోతున్నారు. ఎన్నిసార్లు అధికార యంత్రాంగం సూచించినా ఎవరికి వారే యమునా విహారే అన్న రీతిలో ప్రవర్తిస్తున్నారు. పట్టించుకోవాల్సిన ట్రాఫిక్ సిబ్బంది, పోలీస్ యంత్రాంగం బోసుబొమ్మ సెంటర్ వద్ద పహారాకే సమయం కేటాయిస్తున్నారు. అక్కడ కూడా 4 రోడ్ల జంక్షన్ వద్ద ట్రాఫిక్ నిబంధనలు పాటించేవారే లేరు. గతంలో ట్రాఫిక్ సిగ్నల్ లైట్ల ద్వారా రాకపోకలు సాగించేవారు. బోసుబొమ్మ సెంటర్ 4 రోడ్ల జంక్షన్ వద్ద గ్రామదేవత గంగనమ్మ తల్లి ఆలయం వద్ద ట్రాఫిక్ క్రమబద్ధీకరించాలని ప్రజలు కోరుతున్నారు. ఒకే చోట 3-4 సిబ్బంది నిబంధనలు అతిక్రమించే వాహనదారులపై అపరాధ రుసుములు వేస్తున్నారు. దానితో పాటు భారీ వాహనాలు రహదారిపై ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రెండు 2019-2024 మధ్య కాలంలో విద్యుత్ రంగంపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. గత 5 ఏళ్లలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు ఏ పేరుతో ప్రజలపై భారం వేశారు అనే అంశాలను వివరించారు. ట్రాఫిక్ ఇంక్రీజ్ కు 16,699 కోట్లు, ట్రూ అప్ ఫ్యూయల్ సర్చార్జ్ పేర 5,886 కోట్లు, మళ్ళీ ట్రూ అప్ ఛార్జీలు అంటూ 3,977 కోట్లు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ అంటూ 5,604 కోట్లు, మొత్తం 32,166 కోట్ల రూపాయలను ప్రజల మీద భారం వేశారని తెలిపారు. ఇంధన వనరుల శాఖను సరైన రీతిలో పట్టించుకోకపోవడం కారణంగా ఏపీకి కలిగిన నష్టాలను శ్వేతపత్రం ద్వారా విడుదల చేశారు. ఇక్కడ చూసినప్పుడు టారిఫ్ బర్డెన్ ఆన్ కన్జ్యూమర్స్ 32,166 కోట్లు పడింది. 2 అప్పులన్నీ అన్ని యూటిలిటీస్ కలిపి 49,596 కోట్లు. ఇవి కాకుండా ఇన్ఎఫిషియంట్ గవర్నెన్స్ వల్ల ఏ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభించాలనో ప్రారంభించకుండా పోవడం, అవన్నీ క్లోజ్ చేసి షార్ట్ టర్మ్ పర్చేసెస్ చేయడం, ఇష్టానుసారంగా చేసిన దాని వల్ల 47,741 కోట్లు పెరిగింది. మొత్తం మీరు చూస్తే 1,29,503 కోట్ల రూపాయలు టోటల్ లాసెస్ ఈ రోజుకి 5 ఏళ్లలో జరిగి ఈ రోజు మనకు ఇంత లాస్ ఉండే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు టారిఫ్ బర్డెన్ ఆన్ కన్జ్యూమర్ 32,126 కోట్లు చూపించాం. అప్పులు 49,596 కోట్లు, 81,762 కోట్లు ఈ 2 వల్ల వచ్చింది. ఇది కాకుండా ఇన్ఎఫిషియన్సీ హెడ్స్ ఇచ్చాం ఒక 7 దాకా. ఒకటి VTPS, 2 కృష్ణపట్నం. ఈ 2 డిలే అయినాయి. దానికి షార్ట్ టర్మ్ పర్చేసెస్ చేశారు. 12,808 కోట్ల రూపాయలు అదనంగా భారం పడింది. పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ని టెండర్ మార్చారు, కొత్త ఏజెన్సీకి ఇచ్చారు. అది 23 కావాల్సింది 26కి వెళ్ళింది. దానివల్ల 4,737 కోట్లు పెరిగింది. అడిషనల్ ఇంపాక్ట్ ఆఫ్ పవర్, షార్ట్ టర్మ్ పవర్ పర్చేస్ అందులో కవర్ అయింది కాకుండా చూస్తే 2,691 కోట్లు పెరిగింది. 7,000 మెగావాట్లు సోలార్ పవర్ ఫ్రమ్ సెకీని తీసుకుంటామని చెప్పి ఒప్పందం చేసుకున్నారు. దానికి సంవత్సరానికి 3,850 కోట్లు, 25 ఏళ్లు ఒప్పందం. అది అదనంగా 25 ఏళ్లు పడుతుంది. ఇంకా రాబోయే రోజులు ఇంకా స్టార్ట్ కాలేదు, అది ఎప్పటి నుంచో స్టార్ట్ కూడా చూపిస్తాను. తర్వాత ఇంట్రెస్ట్ బర్డెన్ డ్యూ టు బారోయింగ్స్ 10,892 కోట్లు పడింది. అక్యూములేట్ లాసెస్ డ్యూ టు పూర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ డిస్కామ్స్ అండ్ ఆల్సో APPDCL 9,618 కోట్లు. బ్యాకింగ్ డౌన్ ఆ పవర్ స్టేషన్ ని కెపాసిటీ తగ్గించడం, నిలిపేయడం, ఆ టైంలో షార్ట్ టర్మ్ పర్చేస్ కొనడం, ఇలాంటి కొన్ని చేశారు. దానివల్ల ఒక 3,135 కోట్లు పెరిగింది. అంటే మన కెపాసిటీ ఉంది, ఆ పవర్ ప్రాజెక్ట్ ఆపరేట్ చేయరు, థర్మల్ ఆపరేట్ చేయకుండా వదిలిపెట్టి బయట కొన్నారు. దానివల్ల కూడా విపరీతంగా పడింది. మొత్తం కలిస్తే 47,740 కోట్లు. గ్రాండ్ టోటల్ చూసినప్పుడు 1,29,503 కోట్లు పెరిగింది. అందరికి వాళ్ళ మీద కదా, ఎవరైనా సరే ట్యాక్స్ పేయర్స్ మనే కదా ఇది. ఒక అసమర్థ ప్రభుత్వం వస్తే ఏ విధంగా అవుతుంది, రాష్ట్రానికి ఏ విధంగా భారం అవుతుంది, ప్రజలకు ఏ విధంగా శాపంగా మారుతుందో ఇదొక కేస్ స్టడీ. పేద విద్యార్థుల కోసం
మరోమారు నవభారత్ ఫ్యాక్టరీ దాతృత్వాన్ని చాటింది. 600 మంది పేద విద్యార్థుల కోసం బస్ పాస్లకు సంబంధించి 3 లక్షల రూపాయలను విరాళంగా అందజేసి మానవత్వాన్ని చాటుకుంది. చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ చేతుల మీదుగా ఆర్టీసీ డిపో మేనేజర్ రమణకు అందజేశారు. ఈ సందర్భంగా 3 లక్షల రూపాయలను ఇవ్వడానికి ముందుకు వచ్చిన నవభారత్ ఫ్యాక్టరీ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో నవభారత్ ఫ్యాక్టరీ పిఆర్ఓ అన్నప్రెడ్డి రాఘవరావు, టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు, కోశాధికారులు రవూరి కృష్ణ, తూటికుంట రాము, కొండ్రెడ్డి కిషోర్ పాల్గొన్నారు. సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు ఉన్నారు. నమస్కారం. మరి ఈ రోజున ఆర్టీసీ డివిజన్ లో మరి నవభారత్ కంపెనీ వారు ఎవ్రీ ఇయర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లో భాగంగా వారు 3 లాక్ ఇండియన్ రూపీస్ డొనేషన్ గా మరి చదువుకునే పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఈ ఇయర్ 2024కి వారు 3 లాక్ ఇండియన్ రూపీస్ చెక్ ఇవ్వడం జరిగింది. సో నవభారత్ లీడర్షిప్ కి, వాళ్ళ స్టాఫ్ కి, మేనేజ్మెంట్ అందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నా రిక్వెస్ట్ నవభారత్ లీడర్షిప్ కి మరి చింతలపూడి కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ విషయంలో మరి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ లో మీరు ముందుకు వచ్చి ఇంకా కొంచెం వాలంటీర్లు చేస్తే చింతలపూడి కాన్స్టిట్యుయెన్సీని మనం వేగంగా డెవలప్ చేసుకోవచ్చని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ కన్సిడర్ దిస్. థ్యాంక్ యూ. బొటాయిగూడెం మండల కేంద్రంలో ప్రభుత్వ భూమిలో ఇళ్ల స్థలాలు వేసి నివసిస్తున్న గిరిజన కుటుంబాలకు కరెంటు మౌలిక సౌకర్యాలు కల్పించాలని కోరుతూ పంచాయతీ కార్యదర్శికి ఇళ్ల స్థలాల పోరాట కమిటీ వినతి పత్రాన్ని అందజేసింది. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు రామకృష్ణ మాట్లాడుతూ 2000 ఇళ్ల స్థలాలు వేసి నివసిస్తున్న గిరిజన కుటుంబాలకు మంచినీరు, కరెంటు సౌకర్యాలు వెంటనే కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి కిరణ్ మాట్లాడుతూ ఇళ్ల స్థలాల్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం సత్వరమే చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇళ్ల స్థలాలు పోరాట కమిటీ నాయకులు మరియమ్మ, నాగమణి, నాగరాజు, పంతులమ్మ, రమణమ్మ పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో జెమినీ హాస్పిటల్ నందు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు సోనీ మెడికల్ స్టోర్ అధినేత కోలాటి నాగేశ్వరరావు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విజయవాడ కామినేని హాస్పిటల్ కు చెందిన వైద్యులు వైద్య సేవలు అందిస్తారని తెలిపారు. అన్ని రకాల రుగ్మతలకు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు ఇవ్వనున్నట్లు సిటీ న్యూస్ తో తెలిపారు. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరికీ కూడా తెలియజేయనదేమనగా రేపు ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు జంగారెడ్డిగూడెం జెమినీ హాస్పిటల్ నందు ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడమైనది. ఈ వైద్య శిబిరంకు విజయవాడ నుంచి డాక్టర్స్ రావడం జరుగుతున్నది. ఈ వైద్య శిబిరంలో ఎస్ కిరణ్ కుమార్ గారు, ఎండి పల్మనాలజిస్ట్, గుండె సంబంధిత వ్యాధులు, దగ్గు, ఆయాసం, ఉబ్బసం, ఊపిరితిత్తుల్లో నీరు చేరుట, ఊపిరితిత్తుల్లో ఎలర్జీ, సైనటైటిస్, కోవిడ్ తదితర వ్యాధుల వల్ల వచ్చే వ్యాధులన్నిటి మీద కూడా ఇలా పరీక్షలు చేసి రేపొద్దున మందులు కూడా ఉచితంగా ఇస్తారు. అదేవిధంగా కొడారి రామ్ ప్రసీన్ ఎంబీబీఎస్, ఎండి జనరల్ మెడిసిన్, షుగరు, బీపీ, థైరాయిడ్, మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, మూత్రకోశ వ్యాధులు, గ్యాస్ ట్రబుల్, డయారియా మొదలగు వ్యాధులు ఈ డాక్టర్ గారు చూస్తారు. అదేవిధంగా డాక్టర్ పి సుధీర్ ఎండిడిఎం న్యూరాలజిస్ట్, నరాలకు సంబంధించిన డాక్టర్ గారు మరియు కండరాల సమస్యలు, కాళ్ళు చేతులు వణుకు, తలనొప్పి, మెడనొప్పి, నడువు నొప్పి, పక్షవాతము, మూర్ఛ మొదలగు వ్యాధులకు ఈ డాక్టర్ గారు చూస్తారు. అదేవిధంగా డాక్టర్ కె స్వాతి ఎండిఎస్, గోల్డ్ మెడలిస్ట్, రూట్ కెనాల్ స్పెషలిస్ట్ గారిచే అత్యంత నాణ్యమైన దంత వైద్యము, పిప్పి పళ్ళకు సింగిల్ సిట్టింగ్ లో రూట్ కెనాల్ ట్రీట్మెంట్, పళ్ళకు సంబంధించిన అన్ని రకాల ట్రీట్మెంట్స్ కూడా చూడడము మరియు మందులు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని మన జంగారెడ్డిగూడెం చుట్టుపక్కల ప్రాంతాలు మరియు జంగారెడ్డిగూడెం టౌన్ అందరూ కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఉచిత క్యాంపు జరుగు ప్రదేశం జెమినీ హాస్పిటల్, అశ్వరాపేట రోడ్, మున్సిపు గారి వీధి. ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు ఉచిత క్యాంపు జరుగును. కాంటాక్ట్ నెంబర్ 888187046569 08821224479. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.
ప్రాంతాలతో పాటు దూర ప్రాంత ప్రజలకు అన్ని వేళలా బస్ సర్వీసు సౌకర్యం కల్పించే విధంగా రోడ్డు రవాణా సంస్థ అధికారులు బస్ సర్వీసులను పునరుద్ధరింపజేసి పూర్వ వైభవాన్ని తెచ్చే విధంగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. నిడదవోలు బస్టాండ్ ఆవరణలో నిడదవోలు వయా పంగిడి రాజమహేంద్రవరం మీదుగా విశాఖపట్నం వెళ్లే సూపర్ లగ్జరీ నూతన బస్సు సర్వీస్ ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ నిడదవోలు నుంచి విశాఖపట్నం వెళ్లే నూతన బస్ ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. నిడదవోలు బస్ డిపో ద్వారా మారుమూల గ్రామీణ ప్రాంతాలతో పాటు ఇతర దూర ప్రాంతాలకు కూడా ప్రజలు రవాణా సౌకర్యం కల్పిస్తుందని తెలిపారు. ప్రజలు గ్రామీణ ప్రాంతాలకు ప్రయాణం చేసేందుకు ఆర్టీసీ బస్సులు ఎంతో సురక్షితమైనవని అన్నారు. అదేవిధంగా ఈ డిపో నుండి ఎక్కువ రూట్స్ బస్సు సర్వీస్ అందించి ప్రయాణికులకు మరింత సౌకర్యాన్ని కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని అన్నారు. పర్యాటక రంగ అభివృద్ధి దిశగా చర్యలు చేపడతామని, టెంపుల్ టూరిజం, ఇంకో టూరిజం పర్యాటక రంగంలో బాగా అభివృద్ధి చెందిందని, నిడదవోలును కేంద్రంగా తీసుకుని ఈ ప్రాంతంలో ఉన్న అన్ని దేవాలయాలకు, ఇతర పర్యాటక స్థలాలకు తీసుకువెళ్లే విధంగా ప్రత్యేకమైన ప్యాకేజ్ ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపడతామని అన్నారు. ఈ పర్యాటక ప్రాంతాలకు నిడదవోలు డిపో ద్వారా బస్ సర్వీసులను అందించే దిశగా ప్రత్యేకమైన ప్రణాళిక రూపొందించాలని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కు సూచించడం జరిగిందని తెలిపారు. మారుమూల ప్రాంతాలకు పల్లె వెలుగు బస్సులతో పాటు దూర ప్రాంతాలకు సూపర్ లగ్జరీ, డీలక్స్ బస్సులను పెంపొందిస్తూ నిడదవోలు డిపోకు పూర్వపు వైభవాన్ని తీసుకువచ్చే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా రవాణా అధికారి షర్మిల, అశోక్ పాల్గొన్నారు. సూపర్ లగ్జరీ బస్సుని ప్రారంభించడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఆర్ఎం గారు, షర్మిల అశోక్ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కేశవరావు, జనసేన పార్టీ అధ్యక్షులు రంగా రమేష్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఇక్కడికి ఇచ్చేసినటువంటి డిపో మేనేజర్ గారు, ఇంకా సిబ్బందికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. అంటే అప్పుడు చాలా అద్భుతమైన ప్రగతిలో ఉండేటువంటి నిడదవోలు డిపో ఇప్పుడు కారణాలు ఏవైతే కానివ్వండి ఆ స్థాయిలో లేదు అనేటువంటి మాట మన అందరికీ తెలుసు. ఒకనొక టైంలో పూర్తిగా మూసేసినట్టు మనకు తెలుసు కూడా. అయితే ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఉపయోగపడాలంటే బస్సులే సరైనవి. మారుమూల ప్రాంతాలకు వెళ్ళాలంటే బస్సుల ద్వారా మాత్రం వెళ్ళగలుగుతారు. అదేవిధంగా బస్సుల్లో ప్రయాణం అనేది సురక్షితమైనటువంటి ప్రయాణం. క్వాలిఫైడ్ డ్రైవర్స్, క్వాలిఫైడ్ స్టాఫ్ ఉంటారు కనుక వాళ్ళందరూ జాగ్రత్తగా తీసుకెళ్తారు. అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే డిమాండ్ ఉన్నా కూడా మనం ఇంకా బస్సులు పెంచుకోలేని పరిస్థితి కూడా కనబడుతుంది. దానికి ఒక కారణం ఏంటంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ వాళ్ళ ఆర్టీసీ వేరు, మన ఆర్టీసీ వేరు అయింది. ఈ సందర్భంలో రెండు రాష్ట్రాలకు సంబంధించి జరిగేటువంటి ఒప్పందాల్లో ఇన్ని బస్సులు ఇక్కడి నుంచి ఆపరేట్ చేయాలి, ఇన్ని బస్సులు అక్కడి నుంచి ఆపరేట్ చేయాలి అనేటువంటిది వారు నిర్ణయిస్తారు. ఆ నిర్ణయం మేరకు ఇవాళ మనకి 2 బస్సులు హైదరాబాద్కు ఉన్నది ఒక బస్సుకే పరిమితమైంది అనేటువంటి మాట. అయితే ఈ మధ్యకాలంలో ప్రధానంగా కాకినాడకి కనెక్టివిటీ బాగా పెంచేది అనేటువంటిది కూడా ఆరంభంగా చెప్తున్నారు. దాంతోపాటు దూర ప్రయాణానికి వెళ్ళేటువంటి వాళ్ళు మనకి ట్రైన్ రిజర్వేషన్ అనేది ఎప్పుడు కూడా లిమిటెడ్గానే ఉంటుంది కనుక బస్సుల మీద ఆధారపడే వాళ్ళు ఎక్కువ ఉంటారు కనుక ఈ గ్రామీణ ప్రాంతంలో వాళ్ళు దూర ప్రయాణం చేసే హైదరాబాద్కి మరొక 2-3 సర్వీసులు పెంచినా కూడా జనానికి ఇబ్బంది లేనటువంటి పరిస్థితి ఉంది. ఆ రకంగా దాన్ని బస్సుల్ని పెంచవలసిన అవసరం ఉంది. తర్వాత బస్ స్టాండ్ నిర్వహణ ఇప్పుడు ఏదో ఇక్కడ రీచింగ్ చెల్లినటువంటి పరిస్థితి ఏదైతే మనకు కనబడుతుందో అది ప్రతిరోజు ఉండేలా ఉంటుంది. అదేవిధంగా బాత్రూముల యొక్క శుభ్రత కూడా పెరగాలి. ఇలాంటి సౌకర్యాలు కల్పించకపోతే ప్రజలు ఎందుకు ఈ బస్సుల మీదకి రావాలనేటువంటి ఆలోచన వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ప్రైవేట్ రంగంలో కూడా చాలా బస్సులు వచ్చేసినాయి. అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ వేరుగా ఉంటున్నాయి. అందువల్ల ఇక్కడ మనం డిపోని బాగా మెయింటైన్ చేసుకోవాలి. ఒక పక్కన సమర్థవంతమైనటువంటి అధికారులు ఉండాలి, దాంతోపాటు పీపుల్ ఫ్రెండ్లీగా ఉండేటువంటి స్టాఫ్ ఉండాలి. ఇవన్నీ ఉండటంతో పాటు నెంబర్ ఆఫ్ బస్సెస్ సర్వీసెస్, నెంబర్ ఆఫ్ రూట్స్ మనం పెట్టుకున్నట్లయితే డిమాండ్ అయితే ఖచ్చితంగా ఉంది. దాన్ని అప్గ్రేడ్ చేయడానికి అవసరమైనటువంటి ప్రణాళిక తయారు చేయవలసిందిగా ఆర్ఎం గారికి కూడా నేను చెప్పాను. జంగారెడ్డిగూడెం మండలంలోని మైసన్నగూడెంలో 13వ సర్వే నెంబర్లో గల 103 ఎకరాల 30 సెంట్ల ఇరిగేషన్ చెరువుకు నీటి కట్టు సంఘం పేరుతో 5 లక్షల రూపాయలు అక్రమంగా వేలం నిర్వహించారని ఆరోపిస్తూ డివైఎఫ్ఐ ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. దీనిపై ఎంపీడీఓ స్పందించాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి సూర్యకిరణ్ డిమాండ్ చేశారు. దీనిపై ఎంపీడీఓ కృష్ణప్రసాద్ స్పందించారు. ఈ చెరువులో చేపల సాగుకు వేలం నిర్వహించేందుకు గ్రామ పంచాయతీ కోరినప్పటికీ ఇరిగేషన్ శాఖ కోర్టుకు వెళ్తామని చెప్పడంతో పంచాయతీరాజ్ పరిధిలో వేలం నిర్వహించలేదని
చేశారని, ఇరిగేషన్ చెరువులోకి వెళ్లడానికి తమకు హక్కు లేదని, తమ శాఖకు సంబంధించిన విషయం కాదని సిటీ న్యూస్ తో వివరణ ఇచ్చారు. ఏలూరు జిల్లా డివైఎఫ్ఐ జిల్లా సెక్రటరీ జి సూర్యకిరణ్ ఏదైతే జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం గ్రామంలో సర్వే నెంబర్ 103లో గల నూకలం చెరువు 13 ఎకరాల 40 సెంట్లు భూమిని నీటిగట్టు సంఘం పేరుతో 10 లక్షల రూపాయలకు అక్రమంగా సాగు చేసుకుంటున్నారు. చేపల చెరువుకు వేలంపాటకు కట్టా రాంబాబు అనే వ్యక్తి శ్రీనివాసపురం గ్రామస్తుడికి ఇచ్చారని చెప్పి గత ఎంపీడీఓ గారికి అలాగే మండల రెవెన్యూ వాళ్ళకి కానీ ఇరిగేషన్ ఆఫీస్ గారికి కానీ మేము ఫిర్యాదులు ఇచ్చినప్పటికి కూడా ఇంతవరకు పట్టించుకోలేదు. కనీసం ఆ అమౌంట్ ని కూడా రికవరీ చేయకోకుండా వాళ్ళ సొంత ప్రయోజనాలకు వాడుకున్న నీటిగట్టు సంఘం వాళ్ళతో ఈ రోజునటువంటి ఉన్నటువంటి కేవీ ప్రసాద్ గారే కానివ్వండి, అక్కడ ఇరిగేషన్ వాళ్ళే కానివ్వండి, వాళ్ళతో కుమ్మక్కయ్యి ప్రభుత్వంగా జరిపి వేలంపాట జరిపేందుకు అడ్డిచ్చేలాగా అటు నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ ఎంపీడీఓ ప్రసాద్ గారు కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది పంచాయతీకి అని చెప్పి మాకు తెలియజేశారు. ఈ క్రమంలో ఏదైతే చట్టవిరుద్ధంగా వ్యవహరించే వాళ్ళకి తొత్తులుగా మారిన ప్రసాద్ గారి మీద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా సంబంధిత అధికారులు ఆర్డీఓ గారు, జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలి. చట్టవిరుద్ధంగా వేలంపాటకు అడ్డుకుంటున్నటువంటి ప్రసాద్ గారు ఏ రకంగా నోటీస్ ఇచ్చారన్నది కూడా మీరు తక్షణమే దీన్ని ఎండాస్మెంట్ ద్వారా మేము ఇచ్చిన ఫిర్యాదుకి ఎండాస్మెంట్ ద్వారా ఎంఈఓ ప్రసాద్ గారు మాకు సమాధానం చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే క్రమంలో మేము ఫిర్యాదు ఇచ్చినప్పుడు గ్రామస్తులు మాకు సంబంధం లేదన్న ప్రసాద్ గారు పంచాయతీకి మీరు పాట జరుపుకోవద్దని గైడెన్స్ ఏ రకంగా నోటీస్ ఇచ్చారన్నది కూడా ఆయనకే వదిలేస్తా ఉన్నాం. ఏదైతే గ్రామంలో ఏదైతే నీటిగట్టు సంఘం పేరుతో దోచుకుంటున్న వారికి ప్రభుత్వ అధికారులు కూడా కొమ్ముగాసి వాళ్ళు ఇచ్చేటువంటి ఆర్థికంగా కానివ్వండి, వస్తువు రూపాయి కానివ్వండి, వీళ్ళు కొమ్మక్కై దోచుకుంటున్నారు అన్నది గ్రామస్తులందరూ కూడా ఆవేదన వ్యక్తం చెందుతూ ఉన్నారు. దీనికి సంబంధించిన ఆర్డీఓ గారు, జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించి తక్షణమే ప్రసాద్ గారి పైన అలాగే డిఈ పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఎండిఓ కార్యాలయం దగ్గర మేము తక్షణ కార్యక్రమాలు చేయడానికి మేము కార్యాచరణ నిర్వహిస్తాం. గ్రామస్తులందరినీ ఐక్యం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. నమస్కారాలు. ఈ రోజు ఒక న్యూస్ ఒకటి వచ్చింది, అది డివైఎస్ఎఫ్ అని. అంటే అది మన మైసన్నగూడెం గ్రామంలో 110 ఎకరాలు చెరువు అన్యక్రాంతం అయిపోతుంది. దాన్ని ఏమో ఎంపీడీఓ గారు ఏం పట్టించుకోవట్లేదు. అది ఆయనకి పిటిషన్ కూడా ఇచ్చాం, అయినా సరే ఆయన స్పందించట్లేదని ఒక న్యూస్ ఒకటి వైరల్ అయింది. దీని మీద నా వివరణ ఏమిటంటే, యాక్చువల్ గా నాకు రిప్రజెంటేషన్ వచ్చిన వెంటనే నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి లెటర్ రాయటం జరిగింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ చెరువు పంచాయతీరాజ్ సంబంధించిన పీడబ్ల్యూ చెరువు కాదు, ఇది ఇరిగేషన్ చెరువు అని నాకు వెంటనే రిప్లై ఇవ్వడం జరిగింది. ఆ ఇవ్వటమే కాదు, ఈ ఇరిగేషన్ చెరువు లో మీకు ఎటువంటి అధికారాలు ఉండవు, ఇది ఆయకట్టు చెరువు, దీని మీద రైతులందరూ కూడా వ్యవసాయం చేసుకుంటున్నారు కాబట్టి ఇది మీరు ఆక్షన్ పెడుతున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ఆక్షన్ పెట్టవద్దు, అలాగని పెడితే మేము లీగల్ గా చర్యలు తీసుకుంటామని నాకు రిటర్న్ గా వారు లేఖ రాయటం జరిగింది. ఆ లేఖను బేస్ చేసుకుని నేనేం చేశానంటే మా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అధికారులని, పంచాయతీ సెక్రటరీ వారిని, అది ఇరిగేషన్ చెరువు కాబట్టి మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారికి ఆ చెరువు మీద మనకు అధికారం లేదు కాబట్టి మీరు ఆక్షన్ ఒకవేళ పెట్టదలుచుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు అని నేను ఆదేశించడం జరిగింది. ఎందుకంటే ఇది లీగల్ గా రేపొద్దుట ప్రాబ్లం వస్తుందని చెప్పేసి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంతేగాని ఈ విషయంలో నేను ఎటువంటి ఉద్దేశం లేదు. కానీ దీంట్లో వాళ్ళు రకరకాలుగా సంబోధిస్తూ చెప్పారు. ఆ విషయం నాకు చాలా బాధ కలిగింది కాబట్టి ఈ వివరణ ఇస్తున్నాను. ఇరిగేషన్ చెరువులో మా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కి ఎటువంటి అధికారం లేదు. అది కాబట్టి మేము ఆ చెరువుని ఆక్షన్ పెట్టలేకపోయినాము. ఒకవేళ అది మా చెరువు అయి ఉంటే మాత్రం, పంచాయతీ చెరువు అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము అది ఆ టెండర్లు పిలిచి ఆక్షన్ పెట్టగలవారు. అయితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు స్వయంగా వారు లేఖ రాశారు కాబట్టి రిటర్న్ గా లెటర్ రాశారు మాకు, ఇది ఇరిగేషన్ చెరువు, ఇది దీని మీద సాగు జరుగుతుంది అని మాకు రిటర్న్ గా రాసినందున మేము పెట్టలేకపోయాము ఆక్షన్ అని కూడా వివరణ ఇచ్చుకుంటున్నాను. థ్యాంక్ యూ. లింగపాలెం మండలం సుందర్రావుపేట గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా వెలుగు సీఏ పొదిల కుమారి ఇల్లు దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది, గ్రామస్తులు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఇంట్లో సామాన్లు, సర్టిఫికెట్స్ పూర్తిగా అగ్నికి ఆహుతైనట్లు తెలియజేస్తున్నారు.
బొటాయిగూడెం మండలం కోట రామచంద్రపురం ఐటీడీఏ వద్ద ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పీవైఎల్ డివిజన్ కార్యదర్శి, సహాయ కార్యదర్శి గురుగండ్ల ప్రసాద్ రెడ్డి, తగరం బాబురావులు మాట్లాడుతూ కేఆర్పురం ఐటీడీఏ నందు ప్రతి బుధవారం గిరిజన దర్బార్ను నిర్వహించాలని, పీఓ అందుబాటులో ఉండాలని అన్నారు. ప్రతి బుధవారం ఐటీడీఏకు 60-70 కిలోమీటర్ల నుండి ప్రజలు తమ సమస్యలు చెప్పుకుందామని పీఓ దగ్గరకు వస్తుంటారని, ఆయన అందుబాటులో లేక సమస్యలతో వెనుతిరిగి వెళ్లిపోతున్నారని, సమస్యలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు స్టేట్ ప్రెసిడెంట్ యు భూషణం, కట్టం నాగేశ్వరరావు, లక్ష్మీనారాయణ, నడపల ముక్కారెడ్డి, పోనెం రాము, మామిడి మురళి, గురుగొంట్ల బాబురావు, నడిపి రాజు, పీడీఎస్యు నాయకులు బన్నీ, వినోద్, కట్టం శర్మరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో కోటరామచంద్రపురం ఐటీడీఏ ముందు యువజన సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించబడింది, ధర్నా నిర్వహించబడింది, నిర్వహణ చేశాము. అయితే ప్రధాన అంశం ఏమిటంటే ఏజెన్సీలో కోటరామచంద్రపురంలో ఉన్నటువంటి ఐటీడీఏ దగ్గర పీఓ గారు ప్రతి బుధవారం గిరిజన దర్బారు గత కొన్ని నెలలు బట్టి నిర్వహించట్లేదు. అయితే మా డిమాండ్ ఏంటంటే ప్రతి బుధవారం ఐటీడీఏలో పీఓ గారు గిరిజన దర్బార్ నిర్వహించాలి, ప్రతి బుధవారం పీఓ గారు అందుబాటులో ఉండాలి. రెండోది, ఏజెన్సీలో ఆదివాసీ గ్రామాలకు వెళ్ళే 7 మండలాల ఆదివాసీ గ్రామాలకు వెళ్ళే రోడ్లు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా చిందరవందరగా తయారైంది. ఇవాళ ప్రజలు ప్రయాణానికి రోడ్లు అనుకూలంగా లేవు. ఇవాళ ప్రజలు బయటికి వెళ్తే మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తామా అని కూడా ఇంటికి వెళ్లే పరిస్థితి లేదని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పాడైపోయిన తార్ రోడ్లను వెంటనే నిర్మాణం చేపట్టాలి. రోడ్లకి పైన ప్రవహిస్తున్న కొండవాగులపై ఎత్తైన బ్రిడ్జిలు నిర్మాణం చేయాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. మరి ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఏ రంగానికి సంబంధించి అయితేనేమి ప్రభుత్వ ఉద్యోగాలు 2,35,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆనాడు 2019లో జగన్మోహన్ రెడ్డి నన్ను గెలిపిస్తే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ తీస్తానని మాటిచ్చి అతను గెలిచి అసలు జాబ్ క్యాలెండర్ తీసిన పాపానే పోలేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు 2024లో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి చంద్రబాబు నాయుడు వచ్చాడు. మేమే ఈ కూటమి ప్రభుత్వానికి మా ప్రగతిశీల యువజన సంఘం తరపు నుంచి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్న 2,30,000 పోస్టులను వెంటనే తక్షణం భర్తీ చేయాలి, నిరుద్యోగాన్ని ఇక్కడ నుంచి నిర్మించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ముఖ్యంగా ఇటు ఏజెన్సీకి అటు మైదానానికి మధ్యలో జంగారెడ్డిగూడెం మండలం పట్టినపాలెం గ్రామం దగ్గర జల్లేరు జలాశయం మీద 9 సంవత్సరాల బట్టి నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు ఆగిపోయి 9 సంవత్సరాలు అయింది. ఇవాళ ఏజెన్సీ నుంచి జంగారెడ్డిగూడెం హాస్పిటల్కి వెళ్లాలన్నా ప్రభుత్వ వర్షాకాలం వస్తే ఆ జల్లేరు వాగు పొంగి ఆ వాగులో అనేక మంది ప్రజలు కొట్టుపోయి ప్రాణాలు విడిస్తా ఉన్నారు. అయినా ఈ ప్రభుత్వానికి పట్టట్లేదు. వెంటనే త్వరితగతిన పట్టినపాలెం దగ్గర నిలిచిపోయిన జల్లేరు వాగుపై నిలిచిపోయిన ఆ బ్రిడ్జిని వెంటనే పూర్తి చేసి ప్రజలకి న్యాయం చేస్తారని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఏజెన్సీలో ఇప్పుడు వర్షాలు పడతా ఉన్నాయి, సీజనల్ వ్యాధులు స్టార్ట్ అయినాయి. రెక్కాడిని గిరిజనులు ఏజెన్సీలో జీవనం చేస్తా ఉన్నారు. ఇవాళ విషజ్వరాలు ప్రబలి ఏజెన్సీ మంచం పట్టింది. ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకునే పరిస్థితి ఆదివాసీల దగ్గర, గిరిజనుల దగ్గర లేదు. కాబట్టి ఏజెన్సీలో ప్రభుత్వ ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో అక్కడ మెరుగైన మందులు ఉండాలి. పేషెంట్ వెళ్ళిన వెంటనే మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ ఇలాంటి కామెర్లకి టెస్టులు వెంటనే చేసి ఆ రోగాలకి మెరుగైన మందులు ఇచ్చి మంచి వైద్యాన్ని అందించాలని మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఏజెన్సీలో మన్యం గ్రామాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించి మందులు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఏజెన్సీలో ఉన్న అన్ని సమస్యల మీద మేము ఈ రోజు కార్యక్రమం చేపట్టాం. పీఓ గారు కలిసారు, పీఓ గారికి మెమోరాండం ఇచ్చాం. కాబట్టి ఈ సమస్యలన్నింటినీ ప్రభుత్వాలు వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. అంగన్వాడీ టీచర్లకు హాని చేసే లేబర్ కోర్టులు రద్దు చేయాలని సిఐటియు నాయకులు నత్తా వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. చింతలపూడి ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రవేశపెట్టిన లేబర్ కోర్టు వల్ల పని గంటలు పెరుగుతాయని, వీటిని రద్దు చేసే వరకు ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్వీఎస్ నారాయణ, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. వ్యవస్థ చాలా సర్వనాశనం. అందుకని మనందరం కూడా ఒకటే గుర్తుంచుకోవాలి. ఇక్కడికి వచ్చినటువంటి అంగన్వాడీ కానీ, ఆశా కానీ, ఐకేపీ కానీ, మున్సిపల్ వర్కర్స్ కానీ, లేకపోతే ఎవరైనా సరే ఇక్కడికి వచ్చినటువంటి మెప్పా వాళ్ళు కానీ మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి ఎట్టి విధమైన హాని జరిగినా మనం అందరం ఇప్పుడు ఈ రోజు ఏ విధంగా ధర్నా చేసామో అదే ధర్నా ఎవరైతే మనకి బాధ్యుడు ఎవరైతే ఉంటాడో అక్కడ వాళ్ళ ఇంటి ముందు కూర్చొని ధర్నా చేస్తారు. దాంట్లో ఏమీ వెనకబాటుతనం అనేది లేదు. ఒకరికొకరు సహకరించుకొని టీం వర్కర్లు ముందుకెళ్ళగలిగితేనే ఈ రోజున ప్రభుత్వాలు ఈ యొక్క
రాజకీయ నాయకులు చేసే వేధింపుల్ని మనం ఎదుర్కోగలం. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైతే సిఐటి పిలిపిస్తుందో ఇగో ఫలానా చోట అన్యాయం జరుగుతుంది, ఫలానా వాళ్ళకే అన్యాయం జరుగుతుందని ఎప్పుడైతే పిలిపించి మీరందరూ ఈ విధంగా గ్యాదర్ అవుతారో వాళ్ళకు కూడా ఒక భయం అంటూ ఉంటది, రాజకీయ నాయకులకు కూడా. కాబట్టి మీ అందరికి విన్నవించేది ఏంటంటే ఎవరికి అంగన్వాడీ వాళ్ళకి రావచ్చు, ఎవరికైనా రావచ్చు, ఎవరికి వచ్చినా సరే మనందరం ఇదే రీతిలో ముందుండి మనం పోరాడాలని తెలియజేస్తున్నాం. ఒక ఉదాహరణ ఏంటంటే కైట్లూరు ఎమ్మెల్యే గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అక్కడ అంగన్వాడీ ఒక టీచర్ ని నువ్వు పనిచేయ మాకు అక్కర్లేదు పోమన్నాడు. మొత్తం ఆ సెక్టార్ మొత్తం ఉన్నటువంటి 400-500 మంది ఇంటి ముందు కూర్చున్నారు. దెబ్బకి సారీ చెప్పి మళ్ళీ ఆ ఎమ్మెల్యే పని. ఎందుకంటే మనలో ఉన్నటువంటి ఐక్యతే దానికి నిదర్శనంగా ఉంది. అంటే ఇక్కడ అంగన్వాడీ ఉదాహరించామంటే అంగన్వాడీ వాళ్ళు మేము ఎక్కువ మంది ఉన్నాము, వాళ్ళ 40-50 మంది ఉన్నారు, వాళ్ళ గురించి మాకెందుకండి మీరు అనుకోవద్దు. రేపు మీకు వస్తుంది. ప్రతినిధులు నియోజకవర్గంలో అంగన్వాడీలకే వచ్చింది. 3 అంగన్వాడీ వాళ్ళని ఒక ఆయన అయితే సెంటర్కి రావద్దని చెప్పారు. ఒక అంగన్వాడీ టీచర్ని అయితే రాజీనామా లెటర్ రాపించుకున్నారు అక్కడ. అంటే ఇటువంటి వేధింపులు అనేవి రాబోయే కాలంలో ఎక్కువగా ఉంటాయి. మనందరం కూడా ఏంటంటే ఐక్యంగా ఉన్నప్పుడే ఇటువంటి సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని మీరు గుర్తుంచుకోండి. ఐక్యంగా లేకపోతే కార్మికులు అన్న తర్వాత వాళ్ళైనా మనమైనా ఒకటే కదా, స్కీమర్కర్లు అన్న తర్వాత అందరూ ఒకటే స్కీమర్కర్. అది మట్టికి దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన పిలుపుని సిఐడి ఏ నిమిషాన్ని ఇస్తుందో ఆ నిమిషాన్ని పిలుపు, ఏ ఊరు వెళ్ళాలి, ఎవరింటి ముందు కూర్చోవాలని పిలిపిస్తుంది. జిల్లా నాయకులు వస్తారు, అక్కడ కూర్చొని తాడో పీడో తెలుసు. అది మట్టికి మీరు గుర్తుంచుకొని రాబోయే కాలంలో అందరూ అలర్ట్ గా ఉండాలని విజ్ఞప్తి చేస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం మండలంలో చక్రదేవరపల్లిలో రహదారుల నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. అభివృద్ధి సంక్షేమం సమానంగా చేస్తున్నామంటున్న ఎమ్మెల్యే. పేద విద్యార్థుల బస్ పాస్లకు 3 లక్షల రూపాయలను విరాళంగా అందజేసిన నవభారత్ ఫార్మ్ ఆయిల్ ఫ్యాక్టరీ. నవభారత్ ఫార్మ్ ఆయిల్ ఫ్యాక్టరీ సేవలు కొనియాడిన ఎమ్మెల్యే రోషన్ కుమార్. జంగారెడ్డిగూడెంలో మైసనగూడెం ఇరిగేషన్ చెరువులో చేపల సాగుపై డివైఎఫ్ఐ ఆరోపణలు. ఈ చెరువులో చేపల సాగుపై తమకు సంబంధం లేదంటున్న ఎంపీడీఓ కృష్ణప్రసాద్. అంగన్వాడీ టీచర్లకు హాని కలిగించే లేబర్ కోడ్లు రద్దు చేయాలంటూ చింతలపూడిలో నిరసన వ్యక్తం చేసిన సిఐటియు. ప్రతి బుధవారం బుట్టాయిగూడెం మండలం కేఆర్పురం ఐటీడీఏ నందు ప్రజా దర్బార్ చేపట్టి పీఓ అందుబాటులో ఉండేలా చూడాలంటున్న పీవైఎల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.